నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. జార్జియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? కోర్సు డ్యూరేషన్ 5 సంవత్సరాల 6 సంవత్సరాల, యుఎస్ఎంఎల్ఈ మరియు ఎంసీఐకి తేడా ఏంటి? మరిన్ని వివరాలు మనతో మాట్లాడేందుకు సన్స్టోన్ డైరెక్టర్ డాక్టర్ రామ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి అనేక వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. రామ్ గారు, జార్జియాలో ముఖ్యంగా మీరు ప్రమోట్ చేస్తున్నటువంటి యూనివర్సిటీ ఏంటి? అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ఇతరత్ర అవైలబిలిటీస్ కావచ్చు, ఏం చెప్తారు? యా అండి, ఐఎమ్ డాక్టర్ రామ్ అండి, సన్స్టోన్స్ డైరెక్టర్, సన్స్టోన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అండి. నేను బేసికలీ ఐఎమ్ ఇండియన్ డాక్టర్ అండి. ఫ్రమ్ పాస్ట్ 15 years వీఆర్ సెండింగ్ స్టూడెంట్స్ టు ఎంబీబీఎస్ అబ్రాడ్ అనమాట. సో బేసికలీ ఏంటంటే వీఆర్ సెండింగ్ ద స్టూడెంట్స్ ఓన్లీ టు డెవలప్డ్ కంట్రీస్ అనమాట. మంచి డెవలప్డ్ కంట్రీస్ వేర్ ద ఫెసిలిటీస్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్ ఎక్కడ బాగుంటాయో అక్కడ చూసేసి గత మనం 13 to 15 years నుంచి వీఆర్ సెండింగ్ స్టూడెంట్స్ అనమాట. స్టిల్ ఇప్పటివరకు మనం మోర్ దాన్ 2000 స్టూడెంట్స్ని ఫ్రమ్ సన్స్టోన్ సర్వీసెస్ నుంచి స్టూడెంట్స్ స్టడింగ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ అనమాట. సో మేము జార్జియాలో ద యూనివర్సిటీ విచ్ వీఆర్ ప్రమోటింగ్ ఈస్ ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీ అండి. ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీ అండి, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ టిబ్లిసీ, క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. దాంట్లో ఆ యూనివర్సిటీని వీఆర్ ప్రమోటింగ్. ఓకే, మరి జార్జియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడి ఎడ్యుకేషన్ సిస్టమ్కి అక్కడి ఎడ్యుకేషన్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? యా అండి, ద ప్రైమరీ మోటో ఆఫ్ టుడేస్ ఇంటర్వ్యూ ఇస్ రిగార్డింగ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ద జార్జియా అనమాట. మెయిన్ వచ్చేసి జార్జియాలో మనం ఫాలో అవుతుంది యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. దేర్ ఆర్ టూ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఇన్ ఎంటైర్ వరల్డ్, దిస్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ జార్జియా ఈస్ అండర్ ఈసీటీఎస్ ప్రోగ్రామ్ అట, యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ప్రోగ్రామ్ కిందకి వస్తుందన్నమాట. సో మనకి ఏంటి అంటే జార్జియాలో అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ వీ సెట్ దట్ వీఆర్ హ్యావింగ్ డే ఫ్రమ్ వెళ్ళిన తర్వాత అడ్మిషన్ అయిన తర్వాత డే 3rd month నుంచి వీఆర్ గోయింగ్ టు గివ్ ఎంసీఐ కోచింగ్ అనమాట. ఆ యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్యాటర్న్కి మన ఎంసీఐ కరికులంని యాడ్ చేసేసి జనరల్ ఎంబీబీఎస్తో పాటు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ దీంట్లో మనం ఏంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా మన ఎంసీఏ, బికాస్ ఆల్ ద స్టూడెంట్స్ కరికులంతో పాటు ఇండియాకి వచ్చేసి మన ఎంసీఏ ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయాలి, దాంతోపాటు నీట్ ఎగ్జామ్కి they have to clear it in the first attempt. కాబట్టి we along with the European education system కి మన ఇండియన్ కరికులం సిస్టమ్ని మ్యాచ్ చేసేసి ఆల్ ద ఇండియన్ డాక్టర్స్, ఇండియన్ ఫ్యాకల్టీ ఇక్కడ నుంచి మనకి ఎంసీఏకి రిగార్డింగ్ ఆల్ ద సబ్జెక్ట్స్ కరికులంని ఇంక్లూడ్ చేసేసి ద సిస్టమ్స్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అనమాట. బికాజ్ మనం ఏంటి అంటే దిస్ ఈజ్ అ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కమింగ్ టు ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీ. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే దే విల్ గివ్ ద యాక్సెస్ అండి. మెయిన్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో వీ గో అండ్ మనం చేంజ్ చేస్తాము, గాంధీలో, ఉస్మానియాలో అది ఇదంటే మనకు కుదరదు. కమింగ్ టు ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ అనేది మన హ్యాండ్స్లో ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళతో పాటు మేనేజ్తో పాటు మన మేనేజ్మెంట్ టైప్ ఉంటుంది కాబట్టి ఆ కరికులంకి మన కరికులంకి ఇండియన్ డాక్టర్స్తో సెటప్ అయ్యేసి మనం చేంజ్ చేస్తాం అనమాట. సో అట్లాగా ఈ కరికులం చేంజ్ చేసినందుకు వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మన కరికులం ఇంక్లూడ్ చేసినందుకు ఫస్ట్ అటెంప్ట్లో ఎంసీఏ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి ప్రిపేర్ అవ్వాలి, సో ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ దట్ అనమాట. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ అవర్ సర్వీసెస్ అండి. ఓకే, చాలామంది మరి అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలంటే కొంతమంది ఏమో యూఎస్ఎంఎల్ఈ చేయాల్సిన అవసరం ఉందంటారు, కొంతమంది ఎంసీఏకి ప్రిఫర్ చేస్తుంటారు. దానికి దీనికి గల తేడా ఏంటి? మరి ముఖ్యంగా ప్రైవేట్ యూనివర్సిటీకి అంటే గవర్నమెంట్, మీరు చెప్పినట్టు గవర్నమెంట్ యూనివర్సిటీకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? యా అండి, టు బీ ఫ్రాంక్ ఏంటి అంటే చాలామంది ఏంటంటే they are saying that there is a difference between private and government universities. Coming to the foreign education system, there is nothing and no difference because as a Indian doctor I am telling you there is no difference between private medical college, Indian medical college. A private medical college ki associated hospitals enni unnai, a government university ki associated hospitals enni unnai. So adi chuskoవాలి మనం, ఎన్ని బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రాక్టికల్స్ ఎలా ఉంది, ఇది చూసుకోవాలి. బట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఎస్పెషల్లీ ఇన్ ద ఫారెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో అనమాట. అండ్ కమింగ్ టు ఇక్కడ మీకు వన్ మోర్ థింగ్, ద ఇంపార్టెంట్ థింగ్ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే దెర్ ఇస్ అ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ 5 years కోర్సెస్ అండ్ 6 years కోర్సెస్. మనకి ఈ ఫారెన్లో 5 years కోర్స్, 6 years కోర్స్ ఒక కంట్రీలో ఉన్నది అంటే డెఫినెట్లీ అండి వీ షుడ్ సేవ్ ద 1 వాల్యుబుల్ ఇయర్ అండి. వీ షుడ్ నాట్ వేస్ట్ ద 1 వాల్యుబుల్ ఇయర్. గో అండ్ జాయిన్ ఓన్లీ ఇన్ ద 5 years కోర్సెస్. చాలామంది ఏంటంటే 6 years కోర్సెస్లోనే జాయిన్ అవ్వాలి, 5 yearsలో ఇట్స్ నాట్ ఎలిజిబుల్ అంటే 5 years కోర్సెస్ అయినా 6 years కోర్సెస్ అయినా WHO అండ్ ఎంసీఏ రికగ్నైజ్డ్ తీసుకున్న తర్వాతనే ఇండియాలో ఇట్ మైట్ బీ ఈస్ట్ యూరోపియన్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ కానివ్వండి, జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ ద 5 years యూనివర్సిటీస్ కమింగ్ టు బెస్ట్ యూనివర్సిటీస్ అనమాట. సో దీనికి 5 years యాక్సెప్టబిలిటీ మనకి WHO కానీ
ఎంసీఏ కానీ ఇచ్చినప్పుడు వై దే ఆర్ నాట్ గివింగ్ అదర్ యూనివర్సిటీస్ అనేది మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవాలన్నమాట. అంతే తప్ప అక్కడ వాల్యుబుల్ 1 ఇయర్ మీరు వేస్ట్ చేశారు అంటే 1 ఇయర్ ఫీజ్ ఎక్స్ట్రా కట్టాలి, 1 ఇయర్ అకామిడేషన్ ఎక్కువ కట్టాలి, 1 ఇయర్ వాల్యుబుల్ థింగ్ యూ కెన్ ప్రిపేర్ ఫర్ యూఎస్ఎంఎల్ఈ కానీ ఎంసీఏ కానీ ప్లాబ్కి కానీ మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకోటి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూఎస్ఎంఎల్ఈ ఎంసీఏ అండ్ ప్లాబ్ అన్నారండి. యాక్చువల్లీ మనకి ఆల్ ద జార్జియన్ సిస్టమ్ కమ్స్ అండర్ మనకి యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. దీంట్లో ఫెచబుల్ కంట్రీస్ వచ్చి జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ అండ్ కమింగ్ టు సెటిల్ ఇన్ యూకే అండి. బికాస్ దిస్ కరికులం ఇస్ మోస్ట్లీ యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి యూకేలో వాట్ వీ కాల్ యాజ్ అ ప్లాబ్ అనమాట, ప్రొఫెషనల్ అండ్ లింగ్విస్టిక్ అసెస్మెంట్ బోర్డ్ టెస్ట్ అనమాట. ప్లాబ్ అంటే యూకేలో ఎంట్రన్స్ టెస్ట్, అంటే యూకేలో ఎంటర్ కావడానికి, యూఎస్లో ఎంటర్ కావడానికి యూఎస్ఎంఎల్ఈ ఎలా ఉంటుందో యూకేలో మనకి పీజీ ప్రోగ్రామ్స్కి ఎంటర్ కావడానికి మనకి ప్లాబ్ అనేది ఉంటుంది. సో ఈ ప్లాబ్కి ప్రిపేర్ కావాలి అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ఇంపార్టెంట్. కానీ సమ్ కన్సర్న్స్, సమ్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఏంటి అంటే దే ఆర్ గివింగ్ ఏ యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ ఓవర్ దేర్. హౌ కెన్ యూ ఇంప్లిమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈసీటీఎస్ ప్రోగ్రామ్లో జనరల్ ఎంబీబీఎస్తో పాటు దట్ కరికులం ఇస్ టోటలీ డిపెండ్స్ అపాన్ ది యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. యూఎస్ఎంఎల్ఈని ఇంప్లిమెంట్ చేసి మీరు యూఎస్కి వెళ్ళొచ్చు, అడ్మిషన్ తీసుకోండి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అనమాట. సో బేసికలీ all the things are very much important and coming to 5 years course, save year 1 year, one valuable year. At the same time it is totally యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ఫెచబుల్ ఫర్ యూకే ప్లాబ్ రాయడానికి మనకి చాలా ఉంటుంది. దాని తర్వాత యూఎస్ అనేది మనకి వెళ్ళాలి అనుకుంటే మీకు సెంట్రల్ అమెరికా కానీ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాలేజ్ కానీ బెస్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనండి, మరి మీరు చెప్తున్నటువంటి యూనివర్సిటీకి సంబంధించి ఎంబీబీఎస్ సబ్జెక్ట్స్తో పాటు ఇంకా ఇతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా మన కోచింగ్ ఏమైనా ఇస్తుంది? యా అండి. సో మా మెయిన్ మోటో ఏంటి అంటే ఇక్కడ నీట్లో స్టూడెంట్స్కి సీట్స్ రావట్లేదండి. బికాస్ ఇక్కడ 1 lakh మెంబర్స్కి దెర్ ఆర్ ఓన్లీ 5,000 సీట్స్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నాం అని చెప్తే ఇక్కడ వాళ్ళకి రాని వాళ్ళకి దే ఆర్ ద స్టూడెంట్ జనరల్ ఎంబీబీఎస్ చేసుకోవడానికి బయటికి వెళ్తున్నారు. సో ఇండియాకి వచ్చిన తర్వాత దే హ్యావ్ టు రైట్, ఇప్పుడు ఎన్ఎంసీకి కన్వర్ట్ అయింది, ఎంసీఐస్ కన్వర్టెడ్ టు ఎన్ఎంసీ కాబట్టి ఇట్ మైట్ బి ఎంసీఐ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పెట్టినప్పుడు, ఆర్ ఇట్ మైట్ బి నెక్స్ట్ ఎగ్జామ్ విచ్ ఇస్ కామన్ ఫర్ గాంధీ, ఉస్మానియా అండ్ జార్జియా, కిర్గిస్తాన్ వాళ్ళ కోసం అనమాట. సో ఆ కరికులంలో మనకి ఫస్ట్ ఇయర్ నుంచి వీఆర్ అంటే అవర్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, సీనియర్ మోస్ట్ డాక్టర్ భాను ప్రకాష్ గారు అని చెప్పేసి ఈల్ టేక్ ఫ్రమ్ పాస్ట్ 15 years ఈ జార్జియన్ కంట్రీస్లో ఈ హాజ్ ఇంప్లిమెంటెడ్ ఆ ఎంసీఏ కరికులం ఫర్ ఆల్ ద ఎఫ్ఎంజీ ప్రోగ్రామ్స్ అంటారు. మా ఇనిషియల్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ సీట్స్ రాలేవు, నీట్లో రాలేదు, వెళ్ళండి జార్జియాకి వెళ్ళండి, చదువుకోండి. వెళ్ళగానే ఫస్ట్ 3 months జనరల్గా అనాటమీ స్టార్ట్ అయిన డే 3rd నుంచి అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీకి సంబంధించిన ఎంసీఏ ఎఫ్ఎంజీ కోచింగ్ మనకు ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ 3 జనరల్ సబ్జెక్ట్స్తో పాటు ఎంసీఏ కంప్లీట్ అవ్వాలి, సెకండ్ 4 సబ్జెక్ట్స్తో పాటు జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంసీఏ కంప్లీట్ అవ్వాలి. అట్లాగా 5 yearsకి అట్లా అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ బై క్లియరింగ్ ద ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఆర్ నెక్స్ట్ ఎగ్జామ్. దాని తర్వాత వీ విల్ థింక్ ఆఫ్ ద యూఎస్ఎంఎల్ఈ, వీ విల్ థింక్ ఆఫ్ ద ప్లాబ్ విచ్ ఆర్ వెరీ కాంపిటేటివ్ అండ్ టఫ్ ఎగ్జామ్స్, కంపేర్ 100 times tougher than this ఎఫ్ఎంజీ అండ్ వాట్ వీ కాల్ ఎంసీఏ కండక్ట్ చేసే ఎగ్జామ్స్. డాక్టర్ రామ్ గారు, మీరు జార్జియాలో ఎంబీబీఎస్ కోర్సు 5 years అండ్ 6 years అంటున్నారు, మరి ఏది బెస్ట్ అండి అసలు? అండి ఆల్రెడీ ముందు కూడా చెప్పాను, దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి, అందుకనే వీఆర్ రిపీటింగ్ ఇట్ ట్వైస్ అనమాట. మనకి ఇప్పుడు సిస్టమ్ ఇప్పుడు యూక్రెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఏ యూక్రెయిన్, అక్కడ మొత్తం 6 years అండి, అంటే మెడిసిన్ ఎంబీబీఎస్ అని 6 years, మన ఇండియాలో వచ్చి 5 years. అంటే మనకి అక్కడ యూక్రెయిన్లో 6 years ఉంది, మన ఇండియాలో 5 years ఎంబీబీఎస్ ఉంది వితౌట్ ఇంటర్న్షిప్ ఐఎమ్ టాకింగ్. అంటే మళ్ళీ యూక్రెయిన్లో ఏమైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కువ ఉంటుందా, ఇండియాలో తక్కువ ఉంటుందా అనేది ఎవరికి వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఆల్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా కానీ, కిర్గిస్తాన్ కానీ, యూక్రెయిన్ కానీ, ఫిలిపీన్స్ కానీ, ఇట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ సెమిస్టర్ వైజ్ అండి. సెమిస్టర్ వైజ్ హాస్ కాల్డ్ ద క్రెడిట్ అవర్స్ అనమాట. ఈ క్రెడిట్ అవర్స్ని మనము 5 yearsకి మలుచుకున్నామా, 6 yearsకి మలుచుకున్నామా అని ఉంటుంది, అంతే తప్ప దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద 5 years కోర్స్ అండ్ 6 years కోర్స్. ఇక్కడ మీరు 6 years కోర్స్కి సమ్ పీపుల్ ఆర్ సమ్ కన్సల్టెన్సీస్ ఆర్ మ్యానిపులేటింగ్ ఇంటూ 6 years కోర్సెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 100% స్టూడెంట్ ఈజ్ లూజింగ్ ఈజ్ 1 valuable year వేర్ ఫుడ్, హాస్టల్, అకామిడేషన్ అండ్ ఫీజెస్ అక్కడంతా లూజ్ అవుతున్నారు. అదే కంట్రీలో మీకు 5 years ఉన్నప్పుడు మీరు 100% 5 years స్టాప్ చేస్తే యూ విల్ సేవ్ యూర్ వన్ వాల్యుబుల్ ఇయర్ అనమాట. ఇంకోటి సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ఈ 6 yearsలో ఇంటర్న్షిప్ ఉంటుంది, నో నీడ్ ఆఫ్ డూయింగ్ ఇంటర్న్షిప్ అన్నీ కూడా చెప్తున్నారు. అంటే మనకు చాలామంది క్వైరీస్ వచ్చినప్పుడు మేము మాట్లాడుతూ ఉన్నాం. కానీ నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఎ మెడికల్ ఇండియన్ డాక్టర్గా 5 years అక్కడ ఇంటర్న్షిప్ చేసే కన్నా మీరు 5 years
అక్కడ మెడిసిన్ చేసి ఇండియాకి వచ్చి ఎంసీఏ పాస్ అయిన తర్వాత గాంధీ ఉస్మానియాలో అదే ఇంటర్న్షిప్ చేస్తే మీరు అక్కడ 5 ఇయర్స్లో ఉన్న డిజీజెస్ చూడగలుగుతారు. 1 ఇయర్ ఇంటర్న్షిప్లో ఇక్కడ కూడా మీరు యూ కెన్ సీ అదర్ డిఫరెంట్ డిసీజెస్ ప్యాటర్న్స్ కదా. సో 100% ఇట్ ఈస్ ఫెచబుల్. ఒక కంట్రీలో 6 ఇయర్స్ 5 ఇయర్స్ కోర్సెస్ ఉన్నప్పుడు బెటర్ మై ఆప్షన్ బై సేవింగ్ ద ఫీజెస్ అండ్ ఎవ్రీథింగ్ టైమ్ అండ్ ఆల్ ద వాట్ వీ కాల్ 5 ఇయర్స్ కోర్సెస్ ఆర్ వెరీ మచ్ ఫెచబుల్ అండి. ఇంకోటి 6 ఇయర్స్ది ఆర్ 5 ఇయర్స్ వాల్యుబుల్ ఏది వాల్యుబుల్ కాల్ అని మీకు అంత అనుమానంగా ఉంటే మీరు యూ కెన్ కాల్ టు టోల్ ఫ్రీ నంబర్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎవరికైనా ఢిల్లీ కాల్ చేస్తే బికాస్ ఆల్ ద 5 ఇయర్స్ కోర్సెస్ ఆల్ ద 6 ఇయర్స్ కోర్సెస్ అకార్డింగ్ టు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ WHO ఆల్ ద కోర్సెస్ ఆర్ వాల్యుబుల్ అనమాట. ఎందుకంటే చాలామంది ఏంటంటే వాళ్ళకి 1 ఇయర్ ద కన్సల్టెన్సీ విల్ గెట్ అ మోర్ అమౌంట్ ఆఫ్ ద ఫీజెస్ అండ్ ఆల్, కాబట్టి దే ఆర్ ప్రొవోకింగ్ అ స్టూడెంట్స్ టు 6 ఇయర్స్ కోర్స్ అండి. బట్ వీఆర్ నాట్, బికాస్ వీఆర్ ప్రాక్టీసింగ్ డాక్టర్స్, వీఆర్ ఎర్నింగ్ అ మనీ ఫ్రమ్ అదర్ సైడ్స్ ఆల్సో. కాబట్టి దిస్ సెండింగ్ అ స్టూడెంట్స్ అబ్రోడ్ ఈజ్ ఆఫ్ ప్యాషన్. కాబట్టి స్టూడెంట్ సేఫ్టీ, స్టూడెంట్ అండ్ ఫ్యామిలీ parents should save some all the money and time. Kabatti that valuable 1 year you can put that into preparation of the competitive exams like PG gaani, Indian PG gaani or UKP, because Georgiaలో చదువుతున్నారు కాబట్టి యూకేకి ప్లాబ్కి ప్రిపరేషన్ కానీ that 1 year మీకు కలిసి వస్తుందండి. బెటర్ మై కైండ్ అడ్వైస్ జాయిన్ ఓన్లీ ఇన్ 5 ఇయర్స్ కోర్సెస్. ఓకేనండి. మరి ఏ స్టూడెంట్ అయినా ఏ పేరెంట్ అయినా అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలంటే ముఖ్యంగా ఆలోచించేది ఫస్ట్ ప్రియారిటీ అకామిడేషన్ అండ్ ఫుడ్ అండి. దాని తర్వాత సెక్యూరిటీ. ఈ 3 అంశాలకు సంబంధించి మీరేం చెప్తారు అక్కడ? అండి దిస్ థింగ్ ఏంటంటే వై బికాజ్ దిస్ క్వశ్చన్ అంటే ఆల్ ద స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళు ఫ్రమ్ అదర్ కాలేజ్ అండ్ అదర్ వాళ్ళు ఏంటి అంటే సార్ ఫుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్ ఓవర్ ద జార్జియా ఈజ్ ద సేమ్, బట్ మాకు ఇక్కడ హాస్టల్స్ కొన్ని కాలేజ్లో జాయిన్ అయ్యాము, కొంతమంది జాయిన్ అయ్యాము 5 మినిట్స్లో ట్రామ్ అంటే ట్రైన్ అనమాట వాట్ వీ కాల్ ఇన్ జార్జియాలో 5 మినిట్స్ ఎక్కేసి మేము అక్కడికి వెళ్తున్నాము మళ్ళీ వస్తున్నాము. ఎందుకంటే నవంబర్ డిసెంబర్ జనవరిలో ఇట్ విల్ బి వెరీ మైనస్లోకి వెళ్తుందండి టెంపరేచర్. వెళ్ళినప్పుడు ఈ పిల్లలు ఇన్సైడ్ ద క్యాంపస్ ఫుడ్ అండ్ హాస్టల్ లేకపోతే అట్లాంటి కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఎస్పెషల్లీ గర్ల్స్కి దెర్ విల్ బి నో సెక్యూరిటీ, ఇట్లా బయట తిరుగుతూ ఉంటే హెల్త్ కూడా పాడవుతుంది. సో మీరు ఆ యూనివర్సిటీలో మీరు ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు ఫుడ్ అండ్ హాస్టల్ ఇన్సైడ్ ద క్యాంపస్ ఉందా లేదా, నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఉందా లేదా, గర్ల్స్కి సేఫ్టీ సెక్యూరిటీ ఉందా, ఎస్పెషల్లీ అంటే క్యాంపస్ లోపల హాస్టల్స్ ఉన్నవి అంటేనే మీరు జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీకు ఎలా ఇంపార్టెంటో సేఫ్టీ సెక్యూరిటీ అండ్ ఫుడ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఐ గాట్ మెనీ క్వైరీస్ అండి. సార్ మేము జాయిన్ అయిపోయాము కొన్ని యూనివర్సిటీస్లో, అక్కడ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉంది మా పాప, కానీ మా ఇంకా తెలిసిన వాళ్ళని అక్కడ పంపించాలంటే మా పాప అక్కడ దే ఆర్ 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్, 5 మినిట్స్ దే ఆర్ గోయింగ్ బై ట్రైన్. అట్లాంటివి చేసుకోకండి. దే ఆర్ నాట్ స్టడీయింగ్ ఇన్ కేరళ ఆర్ తమిళనాడు అండి. అక్కడ ఆ కంట్రీలు వెళ్ళి చదువుకున్నప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్సైడ్ ద క్యాంపస్ లైక్ గాంధీ అండ్ ఉస్మానియా లోపలే ఉండాలి. మేము ప్రమోట్ చేస్తున్న ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీలో ఆల్ ద ఫుడ్ ఫెసిలిటీస్ కానీ హాస్పిటల్స్ కూడా అటాచ్డ్ ఉంటుంది. నో నీడ్ ఆఫ్ ట్రావెలింగ్ ఫర్ 5 to 10 కిలోమీటర్స్. ఫుడ్ అండ్ వాకబుల్ డిస్టెన్స్ అండి. మనకి లైబ్రరీ నుంచి 2 మినిట్స్ వాకబుల్, క్యాంటీన్ నుంచి 2 మినిట్స్ వాకబుల్. ఆల్ ద పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ గోయింగ్ టు అవర్ ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీ. వై బికాస్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్సైడ్ ద క్యాంపస్ అండి. ఓకేనండి. మరి మీరు చెప్తున్నటువంటి ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీకి మీ సన్స్టోన్ ఒక ఎక్స్క్లూజివ్ ఆథరైజ్డ్ కన్సల్టెన్సీ అండి? యా అండి. దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఐ హ్యావ్ సీన్ 1 or 2 టీవీ ప్రమోషన్స్ అండి. ఒకటే యూనివర్సిటీస్లో మొన్న లాస్ట్ వీక్ ఒకరు ప్రమోట్ చేశారు. అదే యూనివర్సిటీని సమ్ అదర్ కన్సల్టెంట్ హ్యాస్ ప్రమోట్. ఇతను చెప్పేది ఒక ఫీ స్ట్రక్చర్ ఉండే, అతను చెప్పేది ఒక ఫీ స్ట్రక్చర్ ఉండే. సో దిస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ అండి. వెన్ ఎవర్ వీఆర్ ప్రమోటింగ్ అ యూనివర్సిటీ ఇట్ షుడ్ బి ఎక్స్క్లూజివ్ అండి. అట్లీస్ట్ నాట్ ఆల్ ఓవర్ ఇండియా, ఇట్ షుడ్ బి ఎక్స్క్లూజివ్ అట్లీస్ట్ ఫర్ ఏపీ ఇన్ తెలంగాణ. ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీ విచ్ వీఆర్ ప్రమోటింగ్ ద సన్స్టోన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈస్ ద ఓన్లీ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ అండి విచ్ హ్యాస్ బీ పవర్డ్ బై ISM EduTech అండి. అంటే మేము ఏపీ తెలంగాణ నుంచి ఫ్రమ్ ISM EduTech తరఫు నుంచి మేము వీఆర్ ద సన్స్టోన్స్ ఈజ్ ద డైరెక్ట్ ఆథరైజ్డ్ పర్సన్స్ అండి. ఇలా చేస్తే ఏంటి అంటే ఫీ స్ట్రక్చర్స్ కానీ ఒకటే ఉంటుంది. 2-3 కన్సల్టెంట్స్ ప్రమోట్ చేస్తే ఫర్ ద సేక్ ఆఫ్ అడ్మిషన్ ఐ విల్ టెల్ వన్ ఫీ స్ట్రక్చర్, ఫర్ ద సేక్ ఆఫ్ అడ్మిషన్ ఈ విల్ టెల్ అనదర్ ఫీ స్ట్రక్చర్, వేల్ ద స్టూడెంట్ అండ్ పేరెంట్ విల్ గెట్ ఇన్ టు కన్ఫ్యూజన్. సో మీరు కానీ ఏ యూనివర్సిటీకి తీసుకున్నా కానీ దాట్ షుడ్ బి ప్రమోటెడ్ బై సింగిల్ కన్సల్టెన్సీ అండి విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద పేరెంట్ ఫ్రెండ్లీ కోసం. ఓకే. మరి పేరెంట్స్ ముఖ్యంగా ఒక కన్సల్టెన్సీని కావచ్చు లేదా ఒక యూనివర్సిటీని కావచ్చు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి పారామీటర్స్ చూసుకోవాల్సిన అవసరం ఉందంటారు? యా అండి, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ అండి హు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. మెయిన్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే యూనివర్సిటీ ఎలా ఇంపార్టెంట్, ద కన్సల్టెన్సీ షుడ్ ఆల్సో బీ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇఫ్ ద కన్సల్టెన్సీ
has got some knowledge regarding the MBBS programs కానీ MBBS subjects కానీ ఉంటే ఆ consultancy will definitely choose a good university అంటే. So basically I am an Indian doctor, studied in Kamninian Gandhi Medical College. I am practicing from past 15 years. Evening at I'll see the patients and all. So because of my knowledge and everything, I know what is the difference between the CT scan and MRI. At the same time మేము ఎలాంటి యూనివర్సిటీలో మేము ఎలా చదువుకున్నామో అలాంటి యూనివర్సిటీస్లో డైరెక్ట్ MBBS గల ఇట్లాంటి యూనివర్సిటీస్లో అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్న ఇట్లాంటి యూనివర్సిటీస్లో మీరు కూడా చదువుకుంటే మాలాగా యూ విల్ బి డూయింగ్ ఎ గుడ్ ప్రాక్టీస్. సో ఐ ఆల్వేస్ సే ఆల్ ద పేరెంట్స్, మీరు వెళ్ళినప్పుడు ఆ కన్సల్టెన్సీకి MBBS నాలెడ్జ్ ఏమైనా ఉందా, ఆ కన్సల్టెన్సీ వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా, ఆ కన్సల్టెన్సీకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే 3rd ఇయర్లో 4th ఇయర్లో మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు, ఎలా చదువుతున్నాడు, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అని చెప్పి మీరు అతన్ని క్వశ్చన్ చేయొచ్చు. నాట్ ఓన్లీ మీ అండి, నాలాగా దెర్ ఆర్ 4 to 5 డాక్టర్స్ హు ఆర్ ప్రమోటింగ్ ఎడ్యుకేషన్ ఫార్ అన్ MBBS కోసం. అట్లాంటిది డెఫినెట్గా మీరు అట్లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు యూ కెన్ టేక్ ద అడ్మిషన్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఏంటి అంటే not only any consultants whatever they are saying, listen only for 70 to 80%. Other thing you do, what you do is take the numbers of the senior students, 2nd year, 3rd year, 4th year senior students తీసేసుకొని వాళ్ళతో మాట్లాడి వాట్ డాక్టర్ రామ్ సెడ్ ఈస్ రైట్, వాట్ అదర్ పర్సన్ సెడ్ ఈస్ రైట్, అది చేసేసుకొని నవ్ ఏ డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్ అట్లా. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఆల్వేస్ టెలింగ్ యూ, ద స్టూడెంట్స్ హు ఆర్ అప్రోచింగ్ ఆల్రెడీ అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళైనా తీసుకోవాలనుకున్న వాళ్ళైనా డెఫినెట్లీ అండి జార్జియాలో 5 years కోర్సెస్ వేర్ ద డే 1 నుంచి MCA కోచింగ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీ అండి. సో మీరు డోంట్ మీ 6 years కోర్సెస్కి వెళ్ళిపోవడాలు లేకుంటే వెళ్ళేసి అది ఇది ఎవ్రీథింగ్ ఈజ్ WHO అండ్ MCA రికగ్నైజ్డ్ అండి. మీరు యూ కెన్ కాల్ టు టోల్ ఫ్రీ నంబర్స్ అండ్ ఆల్. ఇంతకుముందు వేరే యూనివర్సిటీస్లో మీరు ఎక్కువ కోర్సులో తీసుకున్నా సరే యూ కెన్ కాంటాక్ట్ అస్ అండ్ యూ కెన్ చేంజ్ యువర్ మైండ్ అండ్ యూ కెన్ సేవ్ యువర్ వాల్యుబుల్ 1 year. అండ్ అట్ ద సేమ్ టైం మా టీమ్ ఆఫ్ డాక్టర్స్, యాజ్ ఐ టోల్ యూ, డాక్టర్ భానుప్రకాష్ గారు వాళ్ళందరూ ఏంటి అంటే their main concentration is FMG exam, the foreign medical graduation examination. They concentrate more on examination. మేము చెప్పేది ఏంటి అంటే యాజ్ అ మెడికల్ డాక్టర్లో గాంధీ అండ్ ఉస్మానియా నుంచి నేను పీజీ ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు more than 200-300 members దే హ్యావ్ రిటర్న్ USMLE అండి. దాంట్లో వచ్చింది ఒకరికి ఇద్దరికి. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ అది చదవద్దని కాదు, ఇట్ ఈస్ అ వెరీ టఫెస్ట్ ఎగ్జామ్ అండి. ఫస్ట్ మీరు FMGకి ప్లాన్ చేయండి, MCA కోచింగ్ ఉన్న కాలేజ్లో జాయిన్ అయ్యేసి జనరల్ MBBSతో పాటు FMG ఎగ్జామ్ క్లియర్ చేసి ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇండియన్ డాక్టర్. ఆఫ్టర్ దట్ ఇండియన్ పీజీ ఎయిమ్స్ ఉందండి, ఎయిమ్స్ పీజీకి ఇండియన్ పీజీకి ప్రిపేర్ అండి. ఈ 2 ఎగ్జామ్స్ కన్నా 50 times టఫర్ ఈజ్ ద USMLE ఎగ్జామినేషన్ అనమాట. చాలామంది జార్జియాలో మేము USMLE కోచింగ్ ఇస్తున్నాము, మీరు వచ్చి మా దాంట్లో జాయిన్ అయిపోండి, మీ పిల్లలు అక్కడ నుంచి అక్కడ ఫ్లైట్ ఎక్కేసి USకి వెళ్ళిపోతారు అని చెప్పి మభ్య పెట్టేసి దే ఆర్ ఆల్ ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో బీయింగ్ అన్ ఇండియన్ డాక్టర్, డూ జనరల్ MBBS ఇన్ జార్జియా. అట్ ద సేమ్ టైం FMGకి కూడా అక్కడ కోచింగ్ ఉంటుంది, అది క్లియర్ చేయండి. ఇండియాకి రండి, ఇండియాకి వచ్చి MCA క్లియర్ చేయండి, ఆర్ నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ చేయండి. దాంతోపాటు పీజీ ప్రోగ్రామ్స్లో ఇండియాలో చేయండి. ఇండియాలో పీజీ ఈజ్ నాట్ ఏ జోక్ అండి. ఫస్ట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇండియన్ డాక్టర్. ఓకే అండి. మరి డాక్టర్ రామ్ గారు, ముఖ్యంగా ఒకవైపు పాండమిక్ కోవిడ్ సిచ్యువేషన్ చూస్తున్నాం, మరోవైపు ఫ్లైట్స్ లేవు అబ్రాడ్లో, అదేవిధంగా కెరీర్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. సో మరి కెరీర్ లాస్ అవ్వకుండా ఉండాలంటే మరి ఇప్పుడు సన్స్టోన్ నుంచి ఎలాంటి బ్రాంచెస్ ఉన్నాయి, క్లాసెస్ ఎప్పటి నుంచి కమన్స్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండి అండి MBBS మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ ఈజ్ అ 5 years కోర్స్ అండి. ఏంటి అంటే ఈ 5 years కోర్స్లో యూఆర్ నాట్ గోయింగ్ టు మిస్ ఎనీ క్లాసెస్ అండి. సో ఫ్లైట్స్ స్టార్ట్ అయ్యేంత వర్క్కి ఆర్ మోస్ట్ ప్రాబబ్లీ వీఆర్ ప్లానింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ద ఫ్లైట్స్ విల్ బి ఆల్సో మూవ్ ఫ్రమ్ హియర్ అండి. దే విల్ ఫ్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీన్ వైల్ దాని లోపల ఎందుకంటే మేము ఆన్లైన్ క్లాసులో వీఆర్ మిస్సింగ్ సమ్ క్లాసెస్ అండ్ ఆల్, మనకు డైరెక్ట్ వెళ్తేనే అని పెట్టుకోకుండా 1-2 months యూ క్యాన్ గో ఇన్ ఆన్లైన్ క్లాసెస్ అండి. దాని తర్వాత ద ఫ్లైట్స్ మోస్ట్ ప్రాబబ్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెన్ ఇట్ రిజ్యూమ్ ఆల్ ద ఫ్లైట్స్ యూ క్యాన్ గో అండ్ డూ MBBS అక్కడ అనమాట. ఎందుకంటే అదే దానికోసము మిస్ చేసుకొని 1 valuable year మిస్ చేసుకుంటే ఇది ఓన్లీ 1 year 2 years కాదు కదా ఎక్కడో మిస్ అయినట్టు. ఇది 5 years కోర్స్. 5 అంటే వెరీ డ్రాస్టిక్ సబ్జెక్ట్స్ ఉండే కోర్సెస్ కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంకొకటి ఏంటి అంటే అండి, వెన్ ఐ రోట్ మై నీట్ ఆర్ వాట్ వి కాల్ MSET రాసినప్పుడు దెర్ వాజ్ ఓన్లీ 15,000 people రాసినప్పుడు. సో దెర్ వాజ్ 500 seats కాబట్టి ఐ వెంట్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ ఐ గాట్ ఎ సీట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 18 years బ్యాక్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు 1 lakh people ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్. అదే 5,000 seats has been increased to only 5,500 seats. So all the NEET qualified students are eligible to do MBBS abroad అండి. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడ మనకి సీట్స్ పెంచలేకపోతున్నారు కాబట్టి ఆల్ ద స్టూడెంట్స్
from past 7 to 8 years they are going and doing general MBBS abroad anamata. So going to long term, it's 100% pressure on the students అండి. డోంట్ ప్రెషర్ పేరెంట్స్. మై కైండ్ రిక్వెస్ట్ ఇస్ నాట్ టు ప్రెషర్ ఆన్ దెమ్, బికాజ్ ఎవరైతే నీట్ క్వాలిఫై అన్నారో వాళ్ళు 100% దే ఆర్ ఎలిజిబుల్ టు డూ MBBS. కానీ ఇక్కడ మనకి సీట్స్ లేవు. సో ఈ జనరల్ MBBS, టు బీ ఫ్రాంక్ అండి, జనరల్ MBBS డూయింగ్ ఎనీవేర్ ఎనీ కంట్రీ ఈజ్ అ వెరీ గుడ్ అనమాట. దాంట్లో selecting a beautiful country like Georgia and selecting a beautiful university like East European University, అట్లాంటి యూనివర్సిటీస్లో go and do MBBS and come back to India and fulfill your dreams. ఓకే, మరి ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు మీరు ఇచ్చే సంవత్సరం నుంచి మీరు ఇచ్చే సర్వీసెస్ గురించి ఒకసారి చెప్తూనే మీ వద్ద ఉండే బ్రాంచెస్ గురించి ఒకసారి చెప్తూనే ఇలాంటి డాక్యుమెంట్స్తో వాళ్ళు రావాల్సిన అవసరం అండి. ఏం లేదండి, ఆల్ ద 1 or 2 months వీఆర్ కండక్టింగ్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఉంటే దాని తర్వాత ఫ్లైట్స్ వచ్చి మేము ఆల్రెడీ చెప్పాను అనమాట. సో నాట్ ఓన్లీ ఇన్ వాట్ వీ కాల్ ఇన్ హైదరాబాద్ అంటే వీఆర్ హ్యావింగ్ బ్రాంచెస్ ఇన్ ఆల్ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, విజయవాడ, వైజాగ్ అనమాట. అక్కడ నుంచి రాని వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ అప్రోచ్ టు అవర్ బ్రాంచెస్ అండ్ దే కెన్ అంటే ఏం లేదండి, ఆల్ ద థింగ్ ఎవ్రీ వన్ వాంట్ టు ప్రిపరేషన్ ఈజ్ ఫర్ ద ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనకు ఉంటుంది. ఆల్ ద బేసిక్ డాక్యుమెంట్స్ లైక్ వీసా, పాస్పోర్ట్ అని వీ విల్ డూ అన్నీ చూసుకుంటాము. బేసికల్గా ఏంటంటే అదర్ దెన్ ద డాక్యుమెంట్స్ మా మెయిన్ థింగ్ ఏంటంటే అవర్ విజన్ ఈజ్ టు విచ్ యూనివర్సిటీ, విచ్ క్లాస్, విచ్ ఈస్ ద బెస్ట్ వన్ అనేది అనమాట. ఇంకోటి ఏంటంటే సెలెక్టింగ్ ద యూనివర్సిటీస్ ఇంటూ డైరెక్ట్ MBBS ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి. ఫస్ట్ day 1 నుంచి ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇంటూ అదర్ కోర్సెస్ అండ్ ఆల్, డైరెక్ట్ MBBS day 1 నుంచే మనకి MBBS క్లాస్లో ఉండే అనాటమీ, డెడ్ బాడీ డిసెక్షన్, స్కాల్పెల్ పట్టుకొని ఇఫ్ యూ డిసెక్ట్ ద డెడ్ బాడీ దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండి. సో అవర్ సన్సన్ సర్వీసెస్ విల్ బి దేర్ ఫర్ అప్ టు 5 years అండి. అడ్మిషన్ అయిన తర్వాత స్టూడెంట్ వచ్చి ఫస్ట్ అటెంప్ట్ నీట్ ప్రోగ్రామ్, మనకి MCAలో FNG నీట్ ప్రోగ్రామ్లో నీట్ PG అని ఏదైనా సరే దానికి ఆ ఫస్ట్ అటెంప్ట్ వరకు విల్ బి విత్ దెమ్. అంటే ఫస్ట్ అటెంప్ట్ వరకు ఎందుకంటే అవర్ కాన్సెప్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే వీఆర్ మేకింగ్ దెమ్ ఆల్ దెమ్ క్లియర్ అనమాట. సో యూటిలైజ్ ఆల్ అవర్ సర్వీసెస్ అండ్ గెట్ ఇన్ టు అడ్మిషన్ అ బ్యూటిఫుల్ యూనివర్సిటీ లైక్ ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీ, జార్జియా. ఓకే, డాక్టర్ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోకి వచ్చి అనేక విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. సో ఇది వాటి స్టడీ గైడ్. కీప్ వాచింగ్ T News.